నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలు అయితే కొనసాగిస్తున్నారు. అక్కడ గట్టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ప్రారంభోత్సవానికి అయితే వెళ్ళారు. మరి ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, ఇదే అంశం మీద చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగురు గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చూసుకుంటే ఎక్కడ గుళ్ళు ప్రారంభోత్సవం జరుగుతున్నా సరే వెళ్ళటం జరుగుతుంది. మరి ఈ రోజు పులివెందుల పర్యటనలో వెళ్తూ అక్కడ గట్టు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ఏంటి మేడం, ఏం జరుగుతుంది అసలు? ఏమీ జరగట్లేదు. పాపం ఆయన ముఖ్యమంత్రి కావాలని గుళ్ళు తిరుగుతున్నాడు అనమాట. అంటే చర్చిలు వదిలేశాడా? ఆయన క్రిస్టియన్ కాదా ఇప్పుడు? అంటే అవసరానికి మళ్ళా హిందువుగా మారాడు. 2019 ఎలక్షన్స్కి ముందు ఆయన హిందువుగా మారి స్వరూపానందేంద్ర స్వామి కదా, ఆయన ఈయన చేత రాజశ్యామల యాగం చేయించి అక్కడ ఏంటి ఆ సముద్రంలో ముంచి 3 సార్లు పైకి తీసి ఆయన హిందువుగా మార్చాడు. మళ్ళీ ఆయన తర్వాత క్రిస్టియన్గా మారిపోయాడు. ఆయన బైబిల్ 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతాడు. బయట పాపం మానవత్వం ఉండే మనిషి ఆయన. అంటే మానవత్వం అంటే ఏంటి? తల్లి చెల్లిని ఇంట్లోంచి పంపించేయడం, ఆస్తి ఇవ్వకపోవడం, అది మానవత్వం అంటే. బాబాయిని గొడ్డల పోటు, ఇలాంటి మంచి మంచి పనులు చేస్తాడు. తర్వాత అతనెవడు, మన కోడికత్తి శ్రీను కోసం ఒక్కసారి ఆయన కోర్టుకు వెళ్తే కోడికత్తి శ్రీను మీద కేసు తీసేస్తారు. కానీ పాపం వెళ్ళాడు, ఎందుకంటే మానవత్వం ఉంది కదా. అట్లా అంత గొప్ప మనసు అన్నమాట. ఆయన ఏమి చేయడు, చాలా అమాయకంగా ఉంటాడు, అంతంత మాత్రమైన మనిషి. కానీ వెనకాలన్నీ చేయిస్తాడు. ఆయన ఏమీ మాట్లాడు, ఆయన ఏమీ తిట్టడు, పక్క వాళ్ళ చేత తిట్టిస్తాడు. ఇంత గొప్ప మానవత్వం ఎవరికైనా ఉంటుందా? ఇంత భక్తి శ్రద్ధలు ఎవరికైనా ఉంటాయా? ఒక్క జగన్మోహన్ రెడ్డికి ఉంటాయి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఆ మధ్యన లింగాయపల్లె ఎక్కడికో వెళ్ళి ఒక శివుడి గుడి ప్రారంభోత్సవం చేశారు. భార్య గారు పక్కన ఉండరు, భారతి గారు. అదే నేను అడుగుతున్నా. ఇప్పుడు మామూలుగా హిందూ సంప్రదాయంలో భార్య లేకుండా ఎవరు పూజలు చేయరు. మరి నీ భార్య రానప్పుడు నువ్వు సగం క్రిస్టియను, సగం హిందూ, సగం ముస్లిం, నువ్వు 3 మతాల కలయిక అనమాట నువ్వు. మరి నువ్వు ఎట్లా చేస్తున్నావు? అర్చకులు ఎట్లా ఒప్పుకుంటున్నారు? అందులో ఇది ఇవాళ గట్టు లక్ష్మీ నరసింహస్వామి. అసలే లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రం. మరి ఈయన ఏం చేస్తాడో నేను చూసుకో జగన్మోహన్ రెడ్డి పాపం. నేనంటల్లా ఇది. ఎందుకంటే నరసింహస్వామి దేవాలయాలకు వెళ్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ స్వామి చాలా ఉగ్రరూపం ఉంటుంది, చాలా పట్టు ఉంటుంది. మన ఇష్టానికి మనం చేసేసి ఏదో నేను ఓట్ల కోసం వెళ్ళిపోతానని పాప పులివెందులు వెళ్ళాడు. పులివెందుల ప్రజలు ఎలాగా చూడలేడు కదా, ప్రజల దగ్గరికి వెళ్ళలేడు, ధైర్యం లేదు. కాబట్టి పూజలు పునస్కారాలను సమయం గడిపేసి అగో పులివెందులు వెళ్ళాను నేను. పులివెందుల పులి కాదు సారీ, పులివెందుల కాక్రోచ్ ఇప్పుడు కదా, కాక్రోచ్ కదా ఆయన చెప్పుకున్నాడు కదా. సో కాక్రోచ్ గారు ఇప్పుడు గుడికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు, అక్కడ కలశ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అది అయ్యాక ఆయనకి అంతకుముందే పాపం ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఒక్కసారి నాకు ఒక కోరిక ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అడగాలని, అసలు పూర్ణ కుంభ స్వాగతం అంటే ఏంటి కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు? దాని అర్థం తెలుసా? మీకు ఆ యోగ్యత ఉందా? ఈ ప్రశ్న అయితే నాకు అడగాలని కోరిక. పాప ఆయన ఇట్లా ఒకలా నవ్వి సమాధానం చెప్పలేకపోవచ్చు, అది కూడా చెప్తున్నాను. అయినా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఎదురుపడితే మాత్రం ఈ ప్రశ్న అడగాలని నా కోరిక. అసలు మీరు మనసులో ఏమనుకుంటూ ఈ పూజలు చేస్తున్నారు? మనసులో యేసుప్రభువుని తలుచుకుంటున్నారా? మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామిని తలుచుకున్నారా? ఇది కూడా అడగాలి. అవును, ఎందుకంటే మనిషి ఇప్పుడు చెప్తారు కదా, చిత్తం విత్తం మీద హస్తం శివుడి మీద అని. మన చిత్తమేమో ఇంకో దేవుడి మీద ఉండి మనం ఇక్కడ పూజలు చేస్తున్నాం అనుకోండి, అది పద్ధతి కాదు కదా. అసలు పద్ధతి తప్ప ఎందుకు మనిషి నడుచుకోవాలి? ఎందుకు ఈ రాజకీయాలలో ఉంటూ ఇన్ని నాటకాలు అవసరమా? నాకు నమ్మకం లేదని చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడ తిరుపతికి వెళ్ళి నేను సంతకం పెట్టనన్నాక తిరుపతి వెళ్ళటం మానేశారుగా. మీకు దమ్ము లేదుగా తిరుపతి వెళ్ళటానికి, మరి ఇక్కడికి ఎలా దమ్ము వచ్చింది మీకు? నా ప్రశ్న అది. ఇప్పుడు పాపం మొత్తం మీద అన్నీ చేశాడు ఆయన. సుదర్శన యాగంలో కూడా పాల్గొన్నాడు ఆయన. మరి జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి, మరి మీకు ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు, దేవుడు ఏం చేస్తాడు. అంటే నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఈ పూజలన్నీ చేస్తున్నారా మేడం?
అంతే. మ్మ్. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ కోరికలు అన్నమాట. అవును. ఇప్పుడు ఇవి షార్ట్ టర్మ్ కాదు కదా. సో ఆ లాంగ్ టర్మ్ కోసం ఇలాంటి పూజలు చేయడం షార్ట్ టర్మ్ లో. ఈ ప్రోగ్రామ్ అయిపోయాక ఇప్పుడు ఆయన బండలాగుడు కార్యక్రమానికి వెళ్ళారు. అంటే బండలాగుడు అనేది ఒక క్రీడ అన్నమాట, ఆట. సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏమంటారు నిర్వాహకులతోటి, తర్వాత అక్కడ పాల్గొనే ఆ క్రీడాకారులతోటి మాట్లాడి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఓబుళరెడ్డి శ్రీరామరెడ్డి నివాసానికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి పాపం వారు వెనక్కి వెళ్ళారు. సో నా ఉద్దేశం ఏంటంటే అసలు పులివెందులు వెళ్ళటం ఎందుకు, సుదర్శన యాగంలో పాల్గొనడం ఎందుకు, కలశ శంకుస్థాపన చేయడం ఎందుకు, మీకు నమ్మకం లేని పనులు చేయడం ఎందుకు? నా ప్రశ్న అదొకటే. మీరు పులివెందులు వెళ్ళండి, మీ ఊరు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎలాగా మీరు ఓడిపోతారు, ఎందుకంటే బీటెక్ రవి అక్కడ చాలా ఏమంటారు పట్టుదలగా పనిచేస్తున్నారు. మీ అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు. పులివెందుల్లో ఎంత గడప ఉంటుంది, ఎంతమంది ప్రజలు ఉన్నారు, అందులో ఎంతమంది మీకు సపోర్ట్గా ఉన్నారు అనేది మీకు తెలియదు. కాబట్టి మరి వాళ్ళ పులివెందులు వెళ్ళి మన కాక్రోచ్ జగన్మోహన్ రెడ్డి గారు మరి పూజలో పాల్గొన్నారు. మరి ఈ పూజ ఏమవుతుందో, ఆయనకి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, 2029 2.0 సీఎం అవుతాడా లేదా చూద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.